స్మార్ట్ సూపర్ సుందర్ నేమాన్ని వీక్షకులకు స్వాగతం. ఈరోజు మీతో మాట్లాడాలి అనుకున్న అంశం, మనం ఇంట్లో పని వాళ్ళని నియమించుకునేటప్పుడు చాలా జాగ్రత్తలు వ్యవహరించాలి. ఎందుకంటే తర్వాత అనేక రకాల ఇబ్బందులు వస్తుంటాయి. ఇప్పుడు పని వాళ్ళను అని అన్నప్పుడు కేవలం కొంతమంది ఇంటి పని చేసి అలా అంట్లు తోమి పంపించేయడం ఒక రకం ఉంటుంది. కొంతమంది మొత్తం ఇల్లు బట్ట అవి పెట్టి ఇంటికి సంబంధించిన పూర్తి పని చేసి అలా ఉంటుంది. కొంత ఇంకా ఒక పూట వంట వండి రాత్రికి రోటీ సేవ చేసి డబ్బాలో పెట్టి పంపించేసేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇంకొన్ని కుటుంబాల్లో పూర్తి స్థాయి రోజంతా కూడా ఉండేలాగా, నెలకి అలాగే ఉండేలాగా కొంతమందిని పెట్టుకుంటుంటారు. ఈ పెట్టుకునే సందర్భంలో ఇందులో ఇన్ని రకాల వ్యత్యాసాలు ఉన్నాయన్నమాట. జస్ట్ 1 అవరు, 2 అవర్సు, 3 అవర్స్లో వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారనమాట. ఇలాంటి సందర్భంలో చాలా జాగ్రత్త వ్యవహరించాలి ఈ కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు. ఎందుకంటే 2 రోజుల క్రితం కుక్కట్పల్లి ఐడియల్ చెరువు పక్కన ఉన్నటువంటి స్వాన్ లేక్ అపార్ట్మెంట్స్లో ఒక మహిళ హత్య కావించడం జరిగింది. అయితే అవి చాలా పెద్ద అపార్ట్మెంట్స్, అందులోనూ బ్లాకుల వైజ్లో చాలా ఉన్నాయి. రోడ్ సైడ్ నుంచి మెయిన్ గేట్ ఉంది. సో లోపలికి వెళ్ళిన తర్వాత అపార్ట్మెంట్స్ రావడం జరుగుతుంది. మరి ఎక్కడ సెక్యూరిటీ వైఫల్యం ఉందో ఏంటో తెలియదు, కానీ వాళ్ళు ఆమెని చంపి వెళ్ళిపోవడం జరిగింది. ఇక్కడ మన ఇండివిజువల్ హౌస్లో కొంచెం ఇలాంటివి జరిగాయి అన్నప్పుడు ఒక రకమైనటువంటి పరిస్థితి కొంచెం మనము గెస్ చేయలేం. కానీ పెద్ద గేటెడ్ కమ్యూనిటీలో ఇలాంటిది జరగడం అనేటువంటిది చాలా ఖచ్చితంగా ఆలోచించాల్సినటువంటి అంశం. ఆ హత్య గావింపబడిన మహిళ పేరు రేణు అగర్వాల్. వాళ్ళిద్దరు బ్రదర్స్ అందులోనే ఉంటారట. ఆ పైన ఒకళ్ళు కింద ఒకళ్ళు అన్నట్టు. ఇద్దరికీ కూడా ఛత్తీస్గఢ్కి సంబంధించినటువంటి ఇద్దరు యువకులు వాళ్ళ ఇళ్లలో పనికొన్న వాళ్ళు అనమాట. ముఖ్యంగా మనం ఇలాంటి సందర్భంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు తీసుకొచ్చాడు మన రాష్ట్రానికి సంబంధించింది కాదు, మన భాష కూడా తెలియదు. ఒకవేళ హిందీ మాట్లాడడం వాళ్ళకి వచ్చు, వీళ్ళు అగర్వాల్ అన్నారు కాబట్టి నార్త్ ఇండియన్స్ కాబట్టి వీళ్ళకి వచ్చి ఉండొచ్చు, ఆ రకంగా అడ్జస్ట్ అయిపోతుంది. కానీ మెంటాలిటీస్ని మనం గెస్ చేయలేం. సో ఇక్కడే కొంత తప్పిదం జరిగిందనేది నేను అనుకుంటున్నాను. వాళ్ళెవరో ఈ లోకల్ వాళ్ళని పెట్టుకుని పెట్టుకునేటప్పుడు కూడా కొంత గేటెడ్ కమ్యూనిటీలో చాలా ఉంటుంది, కొంచెం సెక్యూరిటీ, హై లెవెల్ సెక్యూరిటీ ఉంటుంది. అంటే మొదట్లో మనని మామూలుగా ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగితే రెండో చోటకి వెళ్ళినప్పుడు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తీసుకుని మనం కొన్ని పంపిస్తూ ఉంటారు. కొన్ని చోట్ల కుటుంబాల వాళ్ళకి ఫోన్ చేసి ఎస్ అంటేనే పర్మిషన్ కూడా ఇస్తారు. ఇది పెద్ద పెద్ద మై హోమ్ అవతార్, మై హోమ్ భూజ ఇలాంటివన్నీ అపర్ణ ఇలాంటి వాటిలో ఖచ్చితంగా ఫోన్ చేసి వాళ్ళ ద్వారానే మనం లోపలికి ఎంట్రీ ఉంటుంది. అంతవరకు మనం వెళ్ళడానికి అవకాశం ఉండదు. కానీ అన్ని చోట్ల అలాగే ఉండాలని లేదు, అంత పకడ్బందీగా ఉండదు. కానీ సెక్యూరిటీ అయితే ఉంటుంది. మరి ఇక్కడ సెక్యూరిటీ లోపమే కనిపిస్తుంది పూర్తిగా. ఎందుకంటే అయితే సెక్యూరిటీ లోపం అంటే వాళ్ళు అక్కడే పనిచేస్తుండే వాళ్ళు అవ్వడం వల్ల మరి ఎక్కడైనా వీళ్ళని వదిలేయడానికి అవకాశం దొరికిందా? వాళ్ళు ఆ యజమాని ఉద్యోగానికి వెళ్ళినాడు, ఆమె ఆమె ఇంట్లో ఉందేమో అన్నది ఇక్కడ ప్రత్యక్షంగా మనకు అర్థమవుతుంది. వాళ్ళు ధైర్యంగా ఆమెను చంపడానికి ఆ ఇంట్లో పనిచేసే కుర్రాడు, ఈ ఇంట్లో పనిచేసే కుర్రాడు ఇద్దరు కలిపి ఆమె తల మీద కుక్కర్తో కొట్టి తర్వాత మెడ కోసేసి ఓన్లీ ఇంట్లో ఏమి ఎత్తుకెళ్లకుండా ఆమె మీద ఉన్న బంగారు ఆభరణాలు అవి తీసుకుని పరారయ్యారు. సరే, ఈవేళ కాకపోతే రేపు ఎల్లుండో 2-3 రోజుల్లో దొరికిపోతారు అనుకోండి, అది వేరే అంశం. కానీ ప్రాణం పోయింది కదా. ఇక్కడ సెక్యూరిటీ ల్యాబ్స్, ఎందుకంటే చాలా అపార్ట్మెంట్స్లో ఇప్పుడు ఉపాధి ఎక్కువైపోయింది. నేను చెప్పిన పెద్ద పెద్ద వాటిలో కొన్ని వందల అపార్ట్మెంట్లు ఉంటున్నాయి. వాటిల్లో పనికి చాలా దూరం నుంచి వస్తున్నారు, పనిచేస్తారు వాళ్ళు.
ఎక్కడ కూడా సాధ్యమైనంత వరకు ఏ ఇబ్బంది ఉండకుండా ఉండేలాగే వాళ్ళకి ఐడీ కార్డ్స్ ఇస్తారు. వాళ్ళు కంప్లీట్ ఆధార్ అవన్నీ ఉంటాయి. అవన్నీ నియరెస్ట్ పోలీస్ స్టేషన్‌లో వాళ్ళు ఖచ్చితంగా వీళ్ళ ఇన్ఫర్మేషన్ అక్కడ నిక్షిప్తం చేయించుకుంటూ ఉంటారు. తర్వాత అసోసియేషన్ కూడా అన్ని రకాలుగాను సీసీ కెమెరాల్లోను వాటిల్లోనూ వాళ్ళు రాక పోక గమనిస్తూ ఉంటూ ఉంటారు. అయినా కూడా ఈమెని ఈ రకంగా ఆమెను హత్య చేయడం అనేటువంటిది అత్యంత బాధాకరమైన విషయం. ఇక్కడ నేను గెస్ చేసినటువంటి అంశం ఏంటంటే, వాళ్ళిద్దరూ ఆ ఇళ్లల్లో పనిచేస్తున్నారు అన్నది తెలుసు కాబట్టి మామూలుగా పని చేశారు, బయటికి వెళ్తున్నారంటే బయటికి వెళ్తున్నారని అనుకున్నారే కానీ ఇలా ఈ రకంగా హత్య చేసి వెళ్ళారు అని సెక్యూరిటీ కూడా భావించి ఉండకపోవచ్చు. కానీ ఇప్పుడైనా సరే ఇప్పుడు ఒక 30-40 దగ్గర నుంచే సెక్యూరిటీని బాగా పెంచుకుంటూ ఉండాలి. పెంచుకోవడం అంటే షిఫ్ట్లో ఒకరిద్దరిని ఉన్న గేట్ల ప్రకారం వెనక డోర్సు ముందు డోర్సు ఉన్నాయా, ఆ కారిడార్ ఎంత పొడవు ఉంది, వీటన్ని దృష్టిలో పెట్టుకుని దాన్ని మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. మీకు నేను చెప్తున్నాను కదా, పెద్ద పెద్ద మై హోమ్ భుజాకి వెళ్ళినప్పుడు జస్ట్ ఏ బ్లాక్ 10th బ్లాక్ ఫ్లాట్ నెంబర్ 403 రైట్ 403 కనెక్ట్ చేసుకుంటాడు, మాట్లాడతాడు, పేరు అని అడుగుతాడు, చెప్తాం. అవతల వాళ్ళకి ఆ పేరు చెప్తాడు, ఎస్ ఓకే అంటే అప్పుడు కానీ మనం లోపలికి వెళ్ళడానికి అవకాశమే ఉండదు. ఇంకా అసలు సమస్య లేదన్నమాట. సో ఇలా కొన్ని మనము దీనికి తగినటువంటి సంబంధిత ప్రికాషన్స్ ఖచ్చితంగా ఎవరైతే అసోసియేషన్లు ఉంటాయో వాళ్ళు చాలా పకడ్బందీగా తీసుకోవాలి. ఇప్పటికైనా మించిపోయింది లేదు. దీనికి అక్కడ ఎంతమంది పనివాళ్ళు ఉన్నారు, రెగ్యులర్గా అక్కడే ఉంటున్న వాళ్ళు ఎంతమంది, వాళ్ళు వాళ్ళ యొక్క నడవడిక ఏంటి, ముఖ్యంగా యువకులైనటువంటి మగవాళ్ళని పనిలో పెట్టుకోవడం అంటే వాళ్ళు ఏమైనా మల్టీపర్పస్గా షాప్కి దీనికి పనిచేస్తున్నారా, లేకపోతే ఇంటి కోసమే పనిచేస్తున్నారా, అందుకే మగ పిల్లల్ని పెట్టుకోవడం జరిగిందా, లేకపోతే మామూలు ఇంటి పని వంట పనికే పెట్టుకోవడం జరిగిందా, ఈ విషయాలన్నింటినీ కూడా అసోసియేషన్ ఇకనైనా జాగ్రత్తగా చూసుకుని ఇలాంటి వాటిని నివారించాలి అని చెప్పి దీనికి తక్షణం వాళ్ళు అసోసియేషన్ కానీ పోలీసులు కానీ వాళ్ళకి తగిన సూచనలు సలహాలు చేసి మీరు ఇంకా కొంచెం ఇలా తీసుకోండి, అసలు ఎంతమంది పని వాళ్ళు ఇన్సైడ్ పనికి వస్తున్నారు, ఇదేమైనా లెక్క ఉందా, వాళ్ళు ఎవరింట్లో ఎంతసేపు ఉంటున్నారు, దీనికి ఏదైనా లెక్క ఉందా. ఎందుకంటే ఒక్కొక్క అపార్ట్మెంట్లో ఇంటి పని వంట పని అన్నీ అయ్యి మరి రాత్రికి రోటీలు కూడా చేసేసి కర్రీ కూడా చేసేసి వెళ్ళిపోవాల్సిన పరిస్థితులు ఉంటాయి అన్నమాట. సో వాళ్ళు ఎక్కువ టైం ఉంటూ ఉంటారు. అవన్నిటిని కూడా ఒక పుస్తకం ఒక లాగ్ బుక్ లాగా తయారు చేసి తద్వారా ఇలాంటి ఏదైతే ఈ అవాంఛనీయ ఘటనలు ఉన్నాయో ఇవి జరగకుండా ఉండేలాగా చూడాలి. లేకపోతే కొంతమంది అమాయకులైన ప్రాణాలు కోల్పోతారు. పాపం 50 సంవత్సరాల మహిళ ఆమె జీవితం పాపం అర్ధాంతరంగా ముగిసిపోయింది. భర్త షాపు స్టీల్ ప్యాలెస్ ఏదో ఉంది ఆయనకి, స్టీల్ ప్యాలెస్ మరి నడుపుకుంటూ ఉంటారు. మేబీ సనత్ నగర్ కేసు అయ్యి ఉండొచ్చు నేను అనుకోవడం, అంటే అక్కడ స్టీల్ ఫ్యాక్టరీస్ అవి ఉన్నాయి కాబట్టి. ఇలా ఇవి నివారించాలంటే ప్రత్యేకంగా పోలీసులు కూడా దీనికి సహకరించాలి, అసోసియేషన్ ఉండాలి. అలాగే మొత్తం అందులో ఎన్ని బ్లాకులు ఉన్నాయో అన్ని బ్లాకులకు సంబంధించిన అపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా దీని మీద ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని తద్వారా ఇలాంటివి జరగకుండా మున్ముందు రోజుల్లో జరగకుండా ఉండాలంటే తగినటువంటి కొన్ని సలహాలు అవి వాళ్ళు తీసుకుని ఒక ప్రత్యేకమైన సిస్టమ్ ఒకటి ఏర్పాటు చేసుకోవాలని నా ఉద్దేశం. కాబట్టి ఈ విషయంలో బయట వ్యక్తులు కూడా బయట చిన్న చిన్న అపార్ట్మెంట్ వాళ్ళు ఎవరండి, ఇండివిజువల్ వాళ్ళు అయినండి చాలా జాగ్రత్తగా ఉండాలి అనేటువంటిది. ముఖ్యంగా ఇంట్లో ఎవరు లేకపోతే ఉన్నప్పుడు ఇంకొంచెం మరీ జాగ్రత్తగా ఉండాలి అనేటువంటిది ఈరోజు నేను చెప్పాలనుకున్న అంశం.